ఈ పుష్పాన్ని చూస్తున్నారుగా మీరు? ఎంత అందమైనదో ఈ ముద్దబంతి పువ్వు. ప్రతి ఒక్కరూ కోరుకుంటారు ఇలాంటి అందమైన పుష్పాన్ని తమ సొంతం చేసుకోవాలని, తమ వద్దే ఉంచుకోవాలి అని. ఇప్పుడు మీరే చెప్పండి, ఈ పుష్పానికి గౌరవం ఏ కారణంగా లభిస్తుందో? కేవలం అందంగా ఉన్నందుకు మాత్రమేనంటారా? ముందు మీకొక విషయం చెప్తాను. ఇలాంటి పుష్పాలు మొక్కలకి ఉన్నప్పుడు తమ పరిమళంతో మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి. ఈ పుష్పాలతో ఒక మాలను అల్లి విగ్రహానికి అలంకరిస్తే అది ఆదరణకి ప్రతీకగా మారుతుంది. ఇవే పుష్పాలను మీరు గనక మంచం మీద చల్లారు అంటే అప్పుడు వాటి పరిమళంతో తమరి మనసు మైమరిచిపోతుంది. కానీ ఆలోచించండి, ఈ పుష్పాలనే తీసుకుని వెళ్ళి పాడెకు అలంకరించారు అంటే ఆ పుష్పాలకి ఎలాంటి గౌరవం లభించదు. విచిత్రంగా ఉంది కదా? పువ్వులు అవే, కొన్ని పరిస్థితుల్లో గౌరవం లభిస్తుంది, మరికొన్నిటిలో లభించడం లేదు. అవునా? ఇక్కడే ఉందొక మహత్తరమైన సత్యం. మరి ఏమిటా సత్యం? గౌరవం అనేది వ్యక్తులు లేదా వస్తువుల వల్ల లభించేది కాదు. గౌరవం లభించాలి అంటే అందుకు పరిస్థితులు, సందర్భాలు ముఖ్యం. ఇక ఈ సమయం అనేది ఉందే, అది మన చేతుల్లో ఏమాత్రం ఉండదు. మన చేతుల్లో ఉండేది స్థితి. మన స్థితి ఎలా ఉండాలి అనేది మనమే స్వయంగా నిర్ణయించవచ్చు. మనం ఏ స్థితిలో ఉన్నామో దానికి తగిన గౌరవమే మనకు లభిస్తుంది. కనుక గౌరవం పొందాలి అంటే అటువంటి పరిస్థితుల్లో ఉండండి. రాధాకృష్ణ.